ఆజాదీ 501 ఈ సిరీస్ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 40 minutes అలా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, జితు అనే ఒక కామన్ కుర్రాడు లైఫ్లో ఎలాగైనా తొందరగా సక్సెస్ అవ్వాలి, పెద్ద స్థాయికి వెళ్ళాలని ఆశపడతాడు. ఆ యాంబిషన్ వల్ల అతను ఒక బిగ్ ఫైనాన్షియల్ స్కామ్ లోకి దిగుతాడు. ఆ స్కామ్ లోకి వెళ్ళాక అతను తన యాంబిషన్ కోసం ఎంత దూరం వెళ్ళాడు, రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళడం వల్ల అతను ఏం కోల్పోయాడు, ఫైనల్ గా అతను అనుకున్నది సాధించాడా లేదా అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇంకా సిరీస్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఫాస్ట్ పేస్డ్ గా క్యారెక్టర్స్ ని వాళ్ళకున్న సిచ్యువేషన్ ఎస్టాబ్లిష్ చేసి డైరెక్ట్ గా మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, కాన్సెప్ట్ మంచిదే అయినా ఆ కాన్సెప్ట్ ని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. మెయిన్ గా వీక్ డైరెక్షన్ అండ్ వీక్ స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా సీన్స్ పేపర్ మీద ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ స్క్రీన్ మీద ఆ ఇంపాక్ట్ మాత్రం కనిపించదు. మనం ఆ సీన్స్ తో ఇమోషనల్ గా కూడా కనెక్ట్ అవ్వలేకపోతాం. ఇమోషనల్ సీన్స్ కూడా అనుకున్న రేంజ్ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఈ సిరీస్ లో ఇమోషనల్ వెయిట్ అనేది మిస్ అయింది. సింపుల్ గా ఒక ఫ్లో లో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా సిరీస్ లో కొన్ని సీన్స్ చాలా రిపిటేటివ్ గా అనిపిస్తాయి. ఒక టైప్ నరేషన్ అండ్ సిమిలర్ సిచ్యువేషన్ రిపిటేటివ్ గా వస్తూ ఉండడం వల్ల ఫ్రెష్నెస్ తగ్గుతుంది. ఎక్స్పెషల్లీ మిడ్ ఎపిసోడ్స్ దగ్గర ఫేసింగ్ అనేది చాలా స్లోగా అనిపిస్తుంది. కొంచెం ల్యాగ్ ఫీల్ కూడా వస్తుంది. ఆ పర్సన్స్ ని ఇంకొంచెం గ్రిప్పింగ్ ఎడిట్ చేసి ఉంటే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఉండేది. సిరీస్ లో ఉన్న ట్విస్ట్లు అయితే ఓకే పర్లేదు అనిపిస్తాయి. సిరీస్ స్టార్టింగ్ నుంచి మ్యాక్సిమం ఫ్లాష్ బ్యాక్ లోనే నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో 2014 నుంచి చూపిస్తారు. కానీ విజువల్స్ అలాగే ప్రొడక్ట్ ప్రైజెస్ చూస్తే ప్రెజెంట్ జనరేషన్ కి సంబంధించిన విధంగా కనిపిస్తాయి. ఇలాంటి కంటిన్యూటీ మిస్టేక్స్ అనేవి ఈజీగా నోటీస్ చేయొచ్చు. చిన్న చిన్న డీటెయిలింగ్స్ అయినా ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. సిరీస్ మొత్తం చూస్తున్న టైంలో చాలాసార్లు ఒక డౌట్ వస్తుంది. స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కానీ బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల డైరెక్టర్ అనుకున్న విజన్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారా, లేక డైరెక్షన్ లోనే ప్రాబ్లం ఉందా అనే ఫీలింగ్ రిపీటెడ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సీన్స్ చూస్తే లో బడ్జెట్ యూట్యూబ్ వెబ్ సిరీస్ వైబ్ వస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, టేకింగ్, స్క్రీన్ ప్లే అన్నీ కలిసి ఆ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తాయి. ఒక సీన్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయినా ఎగ్జిక్యూషన్ వీక్ గా ఉండడం వల్ల సీరియల్ టైప్ ఫీలింగ్ కి వెళ్ళిపోతుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్స్ తో పాటు ఆల్మోస్ట్ అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ కి డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్టింగ్ సైడ్ నుంచి పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ కి సిన్సియర్ గా క్యారీ చేశారు. టెక్నికల్ సైడ్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి. కొన్ని సీన్స్ ఆల్రెడీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ సీన్స్ లో ఉన్న ఇంటెన్సిటీ కంప్లీట్ గా తగ్గిపోతుంది. మంచి బీజిఎం లేకపోవడం వల్ల ఎలివేట్ అవ్వాల్సిన సీన్స్ కూడా ఫ్లాట్ గా అనిపిస్తాయి. విఎఫ్ఎక్స్ యావరేజ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది, కానీ ఓవరాల్ గా ఫ్రెష్నెస్ ఇవ్వలేదు. డైరెక్టర్ టేకింగ్ కూడా చాలా రొటీన్ గా అనిపిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం అప్రిషియేట్ చేయాలి. మెయిన్ స్కామ్ కాన్సెప్ట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. ఆ కాన్సెప్ట్ లో మంచి పొటెన్షియల్ ఉంది. అదే కాన్సెప్ట్ ని కొంచెం బెటర్ స్క్రీన్ ప్లే తో, గ్రిప్పింగ్ నరేషన్ తో, మంచి బడ్జెట్ సపోర్ట్ తో ఎగ్జిక్యూట్ చేసి ఉంటే రిజల్ట్ డెఫినెట్లీ వేరే లెవెల్లో ఉండేది. సిరీస్ చూస్తున్న టైంలో ఒకసారి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, నెక్స్ట్ మూమెంట్ లోనే మళ్ళీ రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ గా ఫీల్ అవుతాం. ఈ అప్ అండ్ డౌన్ నరేషన్ వల్ల కంప్లీట్ గా ఎంగేజ్ అవ్వడం అనేది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలాగుందని అడిగితే, నాకు ఈ సిరీస్ అంతకేం నచ్చలేదు, కానీ కాన్సెప్ట్ మాత్రం జెన్యున్ గా బాగుంది. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదని అడిగితే 18+ డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో కొంచెం ఫ్యామిలీతో కలిసి చూడడం అనేది అవాయిడ్ చేయడం బెటర్. మ్యాక్సిమం సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆల్రెడీ సిరీస్ ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.